ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేటర్లకు కారు చౌక గాబుతూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ రైతాంగ వ్యవసాయ రంగాలలో నల్ల చట్టాలను తీసుకొచ్చి సంక్షోభంలో పడేస్తున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీ నిరంకుశ వైఖరికి నిరసనగా కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డులోని 3 రోడ్ల సర్కిల్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మరియు ఏఐసిటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్, ఏఐసిటియు జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియంతృత్వాన్ని నిరంకుశ పాలనను కొనసాగిస్తుందని, కార్మికులు ఎన్నో ఏళ్ల క్రిందటే స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 40కి పైగా కార్మిక చట్టాలను 4 రేబర్ కోట్లుగా కుదించి కార్పొరేట్ల కార్ఖానాలో బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు। మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కార్మిక వర్గ చట్టాలను, కార్మికులకు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించివేస్తూ కార్పొరేట్లకు బానిసలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది। మరొక వైపు వ్యవసాయ రంగంలోనూ రైతులకు ఉన్న చట్టాలను కూడా తొలగించి వాళ్ళను కూడా రోడ్డున పడేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది। ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి బీజేపీ సర్కార్కు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులలోకి పంపిస్తూ ఉన్నారు। మీరు అదానీ అంబానీ సేవలో మునుగుతూ కార్మికులను వాళ్ళ కార్పొరేట్ సంస్థలలో బానిసలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు। వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। రైతాంగ చట్టాలను స్మార్ట్ మీటర్ల పేరుతో అనేక రకాలుగా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। మరోవైపు దేశభక్తి పేరుతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శారీరక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాను కార్మికులపై వివక్షత చూపుతూ ఈరోజు 40 చట్టాలుగా ఉన్నటువంటి చట్టాలను 4 చట్టాలు